వైష్ణవి, నాకేమి అక్షితని తప్పు పట్టాలి అన్న ఉద్దేశం లేదు. చాలమ్మా, నువ్వన్న మాటలు చాలు. ఎవరో దారిని పోయేదాని మీదున్న ప్రేమ ఇంట్లో పుట్టిన నా కూతురు మీద లేకుండా పోయింది. అయినా మీరు మొదటి నుంచి అంతే కదా. అమ్మా వైష్ణవి, పల్లవిని ఎలా చూసిందో అక్షితని కూడా అలాగే చూసింది కదా మా గుండమ్మ అని మీకు చెప్తుంది. అయినా పల్లవి అంటే ఎవరికి ఇష్టం లేదు. చేసుకున్న అబ్బాయికి ఇష్టం లేదు, వాళ్ళ అత్తగారికి ఇష్టం లేదు. కానీ మీరే నా కూతురు అది ప్రేమించింది, దాని జీవితం బాగుండాలని చెప్పి ఎగేసుకుంటూ వెళ్లి బలవంతంగా చరణ్కిచ్చి పెళ్లి చేశారు. మీకేం కలిసొచ్చిందో తెలీదు, కానీ నిజంగా గుండమ్మ చెప్పినట్టు పల్లవి అక్కడ బాధపడుతుంటే తను బాధపడ్డానికి కారణం మాత్రం ఇదిగో మీరిద్దరే. ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు, దిక్కుమాలింది. ఇక్కడున్నంతసేపు ఇంట్లో వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేసింది, అక్కడికి వెళ్ళి వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. దరిద్రపు కొట్టు జాతకం. వైష్ణవి, ఇంకొక్కసారి పల్లవి గురించి తప్పుగా మాట్లాడితే మర్యాద దక్కదు. అది ఎక్కడి నుంచొచ్చినా ఎవరి కూతురైనా నా బిడ్డే, నా కూతురే. తన గురించి అనవసరంగా నోరు జారొద్దు. అలాగేనండి, మీరు మొదటి నుంచి ఆర్డర్ చేయటం, మేమేమో ఫాలో అయిపోవటం, అదే కదా మాకందరికి అలవాటు. మీరలా ఆర్డర్లు వేయండి, మేమేమో మిమ్మల్ని ఫాలో చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇంట్లో మేము కూలి వాళ్ళం కదండి. నేను ఆ మాట అనలేదు. ఇప్పుడను ఎవరట్టు చెప్పారు నీకు? మావయ్య గారు కాదంటారా, బావగారు కాదంటారా? అయినా వేళ్ల మీద పెత్తనాలు చేయటం నీకు అలవాటు. మంచి డబ్బున్న వాణ్ణి చూసుకొని గాలం వేసి ముంచేయటం ఆ పల్లవికి అలవాటు. వైష్ణవి, వైష్ణవి, ఏంటి నువ్వు చెయ్యెత్తితే నేను భయపడతాననుకుంటున్నావా? కొడతావా? కొట్టావు కొట్టావు. హే, కొట్టడం నిమిషం పట్టదు. ఇంకెందుకు ఆలోచిస్తావు? రా కొట్టు, రా. అమ్మా వైష్ణవి, ఆగమ్మా. ఏమిటి అర్థం పర్థం లేని మాటలు? అసలు ఎవరు గొడవ పడుతున్నారు మావయ్య? ఎవరు చేయెత్తింది? అసలు నా కూతురు గురించి టాపిక్ తెచ్చింది ఎవరు? అంత అడ్రస్ లేని దాని గురించి మాట్లాడితే ఈవిడ గారికి రోషం వచ్చేసిందా? నామే చేయెత్తేసింది. నాకు కూడా నా కన్న కూతురు గురించి మాట్లాడితే నా కోపం రాదా? ఏ నాకు చేయలేదా? నేనెత్తలేనా? సరే అయితే కొట్టు. నిన్ను నా చెల్లెలుగాను, నీ బిడ్డని నా కూతురుగా అనుకొని చూశాను. అందుకనే కొట్టు నన్ను. ఆ పల్లవిని నా సొంత కూతురు అనుకున్నాను. దాన్ని ఎన్ని మాటలన్నా ఇప్పటిదాకా భరిస్తూ ఊరుకున్నాను. అందుకే నన్ను కొట్టు. నోరు మూస్తావా? ఇంకా పొద్దునే గొడవ పెట్టుకోవడం తప్ప వేరే పని లేదా నీకు? వైష్ణవి, నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి. వెళ్ళకపోతే మీ ఆవిడ గారితో మాటలు పడ్డం తప్ప నాకు వేరే పనే లేదనుకుంటున్నారా? ఏంట్రా అనవసరంగా గొడవకి కాలు దువ్వింది వైష్ణవి అయితే గుండమ్మనంటావేంట్రా? నాన్న, గుండమ్మని అంటే నన్ను నేను అనుకున్నట్టే. మరి వైష్ణవిని తన్ని నేను అనలేను, అనకూడదు కూడా. అందుకే తను తిట్టలేక గుండమ్మని తిట్టాను. పోనీ ఒక పని చేద్దాం గుండమ్మ. ఏంటండి? మనం ఒకసారి పల్లవి ఇంటికి వెళ్ళి చరణ్తో మాట్లాడితే. ఒరేయ్, ఇది భార్యాభర్తల మధ్య గొడవ. వెళ్ళి ఏమని అడుగుతారు? ఆ అబ్బాయిని ఏమని అడుగుతారా? మా అమ్మాయిని ఎందుకు దూరం పెట్టారా అని అడుగుతారా? తనంటే నాకు ఇష్టం లేదని మీ మొహం మీదే చెప్తే ఏమవుతుందిరా? ఇప్పుడు వాళ్ల మధ్య జరిగిన గొడవ చూస్తుంటే ఒకప్పుడు మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవ నాకు గుర్తొస్తుందిరా. కానీ నువ్వు మారావు కదా, నా కోడలు మార్చుకుంది కదరా. పల్లవి చేయాల్సింది కూడా అదేరా.
ఆ విషయమే తనకి రాత్రి చెప్పొచ్చాను మావయ్య. ఏమైనా సరే జరిగిన పరిస్థితుల గురించి చూస్తుంటే తన గురించి మనం కొంచెం సీరియస్గానే ఆలోచించాలి. పల్లవి పల్లవి ఆగమ్మా, అక్కడే ఆగు, దిష్టి తీస్తాను. దిష్టా దేనికి? ఏమో ఆంటీ, ఇందాకటి నుంచి ఇలాగే ఓవర్ చేస్తున్నారు. ఓవర్ చేయట్లేదు, దిష్టి తీస్తున్నారు. నువ్వు తీనానమ్మా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. అసలు ఈ దిష్టి ఏంటి నానమ్మా? ముందు లోపలికెళ్ళండి రా, చెప్తాను. వెళ్ళండి వెళ్ళండి. ఏంటి ఈవిడ హడావిడి? మీరు ఇప్పుడు వచ్చారు, మేము గంట నుంచి ఆవిడ గోల వినలేకపోతున్నాం. అబ్బబ్బబ్బబ్బబ్బా, నువ్వు మామూలు దాను కాదే. నువ్వు మా కోసమే పుట్టావు, నా మనవడి కోసమే పుట్టావు. ఆపు నానమ్మా. అసలు ఎందుకు దానికి దిష్టి తీసావు? ఎందుకు దాన్ని పొగుడుతున్నావు? ఎందుకా? నీ వీడియో చూసి. వీడియోనా? ఇదిగో చూడండి. కొట్టు కొట్టు. చూసేవరా నా మనవరాలు ఎంతమంది కళ్ళు పడుంటాయో, అందుకే దిష్టి తీసా. బ్యాంక్ దగ్గర జరిగిన కొట్లాట వీడియో ఇలా. వీడియో తీసి మాకెవ్వరు పంపించలేదు మమ్మీ. మొత్తం వైరల్ అయిపోయింది. ప్రజెంట్ ఇదే ట్రెండింగ్ లో ఉంది. ఇదిగో చూడు ఎన్ని లైక్లు వస్తున్నాయో, ఎంతమంది లేడీస్ రెస్పాండ్ అవుతున్నారో. ఇదిగో చూడు నానా. అంటే బ్యాంక్ దగ్గర అనుకున్నాను, ఏకంగా సోషల్ మీడియాలోనే నా పరుగు పోయిందన్నమాట. నీ పరువు పోవడం ఏంట్రా? ఏకంగా నా మనవరాలు క్రేజ్ పెరిగిపోయింది. చాలండి బామ్మగారు, ఇందాకటి నుంచి చెప్తూనే ఉన్నారు. చెప్తని అవసరమైతే మైక్ పెట్టి ఊరంతా అనౌన్స్ చేస్తాను. నీకేంటంట? నువ్వు గ్రేట్ వదినా, భలే కొట్టే ఒక్కొక్కడిని. ఒరేయ్, మీరు వీడియోలో చూసేంత ఎక్సైట్ అవుతున్నారు, నేను లైవ్లో చూశానురా. నాకెంత ఎక్సైట్మెంట్గా ఉంటుందనుకుంటున్నారు? ఒక్కొక్కరిని ఎలా కొట్టిందో తెలుసా? ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ వాయించినట్టు, జాకీర్ హుస్సేన్ తబలా వాయించినట్టు కొట్టుడే కొట్టుడు, కొట్టుడే కొట్టుడు. ఒక్క మాటలో చెప్పాలంటే కుక్కను కొట్టినట్టు కొట్టిందిరా. ఇంకాపుతారా మీ గోలా?